హలో అండి. చికెన్ పలావ్ ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని నెయ్యి, ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకొని ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని అయితే ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత పసుపు కూడా వేసుకొని కొంచెం సేపు అయితే మగ్గాలండి. ఇలా మగ్గిన తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి. చికెన్కి సరిపడినంత చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు తెంచుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై అవ్వాలండి. తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా వేసుకొని అయితే ఇలా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్లు పెరుగు తీసుకొని కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కడిగేసుకున్న రైస్ అయితే తీసుకొని అయితే 1 నిమిషం పాటు అయితే స్పైసెస్ అన్నీ పట్టేటట్టు 1 నిమిషం పాటు కలుపుకోవాలండి. తర్వాత దీనికి తగినంత వాటర్ పోసుకొని సాల్ట్ కూడా వేసుకొని అయితే మూత పెట్టేస్తే చికెన్ పలావ్ అయితే రెడీ.